Next, let us start with India's one. ఓకే, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది నార్మల్గా ఇలా టాపిక్ వైజ్ చూస్తే నీకు ఏముంటుందంటే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కరెంట్ అసెట్ ఏంటి, కరెంట్ లయబిలిటీ ఏంటి, ఇది ఒక్కటే ఇంపార్టెంట్. ఓకే, అయితే ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, P&L, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, కంపారిటివ్స్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ప్రొసీడ్ ప్రివియస్. ఏంటిది ప్రొసీడ్ అండ్ పీరియడ్, దాని గురించి చెప్తాను ఒక క్షణం. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏమున్నాయి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్, కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమొస్తుంది. P&L ఏముంటుంది, P&L అండ్ OCI, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, నోట్స్ టు అకౌంట్స్, క్యాష్ ఫ్లోస్, కంపారిటివ్స్, దాని తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ డే 1 ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఇంతే. ఇందులో మెయిన్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీ యొక్క డెఫినేషన్, అదొక్కటే మెయిన్ ఫోకస్ చేయి, ఇంకేది ఒక్కర్లేదు నీకు. ఓకేనా? ఓకే, అయితే ఫస్ట్ ఏంటట కరెంట్ అసెట్. ఒకసారి పెన్ తీస్తా. ఐ వాంట్ వైట్ పెన్. కరెంట్ అసెట్ అవ్వాలంటే 4 కండిషన్స్ ఉంటాయి. అదేంటి? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ టు బీ రియలైజ్డ్ ఇన్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి? రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్, ఇన్వెంటరీ అండ్ డెటార్స్ సోల్డ్ విత్ ఇన్ 15 months. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా కరెంట్ అసెట్ అవ్వాలంటే విత్ ఇన్ 12 monthsలో అది రియలైజ్ అవ్వాలి. ఒకవేళ ఆపరేటింగ్ సైకిల్ దాన్ని 15 months అనుకో, అప్పుడు కూడా దాన్ని ఏమంటావు? ఇది విత్ ఇన్ ఆపరేటింగ్ సైకిల్ కాబట్టి అప్పుడు కూడా కరెంట్ అసెట్ అయితే విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఎక్స్పెక్టెడ్ టు బీ రియలైజ్, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టు బీ రిలీజ్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? రిపోర్టింగ్ పీరియడ్ 31st March 23 అనుకో. అక్కడి నుంచి ఏం చూడాలి? అక్కడి నుంచి 12 months చూడాలి, ఇక్కడ నుంచి 12 months చూడాలి. ఓకే ఓకే నెక్స్ట్ ఏమంట? ఇట్ ఈజ్ హెల్డ్ ఫర్ ట్రేడింగ్. అది ట్రేడింగ్ పర్పస్కి ఏమైనా అంటే ఏంటి? ఇన్వెంటరీ ఏమన్నా హోల్డ్ చేసినా అది కూడా ఏమవుతుంది? ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ట్రేడింగ్ అయితే అప్పుడు కూడా కరెంట్ అసెట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్ యాజ్ పర్ ఇండియా 7. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్లో మళ్ళీ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్లో ఉంటుంది, అలా ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లో ఉంటుంది ఏమవుతుంది? కరెంట్ అసెట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకో, ఫర్ అట్లీస్ట్ 3 months అనుకో, అప్పుడు కూడా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్ కింద రికార్డ్ చేయొచ్చు. కానీ మోర్ దాన్ 3 months ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అవ్వదు, బట్ ఇట్ విల్ బికమ్ ఏ కరెంట్ అసెట్. ఓకే, ఎందుకు అంటే మోర్ దాన్ 6 months అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 months FD రాసుకున్నాం అనుకో, అదేమైంది? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అవ్వదు, బట్ ఇట్ విల్ బికమ్ కరెంట్ అసెట్. అది చెప్తున్నాడు. ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అట్లీస్ట్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ డేట్. ఎప్పుడు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్, నార్మల్గా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఏమవుతుంది? కరెంట్ అసెట్ అయింది. ఒకవేళ ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అట్లీస్ట్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ డేట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఉన్నాడు, వాడు ఏదో ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడ్ చేయడం వల్ల వాడి అకౌంట్స్ సీజ్ చేస్తారు. అప్ టు 12 months యూ కెన్ నాట్ యూస్. అప్పుడు ఏమవుతుంది? అది కరెంట్ అసెట్ అవుతుందా? అవ్వదు కదా, అదనమాట. సేవింగ్స్ అకౌంట్ సీజ్ ఫర్ 2 years, అప్పుడు ఏమైంది? నాన్ కరెంట్ అసెట్ అయింది. అది ఇక్కడ రాశాడు చూడు. ఓకే ఓకే ఇక్కడ రిపోర్టింగ్ పీరియడ్ మీద ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. లోన్ గివెన్ ఫర్ అట్లీస్ట్ 16 months అంట. అప్పుడు ఏంటి? 16 months అయితే ఇది 31st March 2022. ఇక్కడ నుంచి ఇంకా ఎంత పీరియడ్ ఉంది? 7 months పీరియడే ఉంది. డ్యూ డేట్ ఇప్పుడు కాబట్టి అది ఏమవుతుంది? విత్ ఇన్ 12 months కాబట్టి అది ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతుంది. ఓకే ఓకే ఫస్ట్ ఇండియాస్ ఎవరికి అప్లికబుల్ అవుతుందో చూడు ఒకసారి. applies to separate financial statements. Consolidated financial does not apply to interim financial statements. Interim financial statements అంటే ఏంటి? క్వార్టర్లీ రిపోర్ట్స్ ఇస్తారు కదా, అటువంటి అనుకుంటా. ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఏం చదివే ఇప్పుడు? కరెంట్ అసెట్ అంటే ఏంటో చదివి చూడు నోట్స్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ రియలైజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బీ సోల్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ రిలీజ్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఓకే నెక్స్ట్ అది. ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ ట్రేడింగ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. థర్డ్ది. ఇట్ ఈస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అన్లెస్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఫర్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్ ఆర్ యూజ్డ్ ఫర్ సెటిల్మెంట్ ఫర్ అట్లీస్ట్ 12 months ఫ్రమ్ ద రిపోర్టింగ్ డేట్. ఓకే, అప్పుడే కరెంట్ అసెట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్ అంటే ఏంటో చూడు. ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ కరెంట్ లయబిలిటీ.
నాన్ కరెంట్ లైబిలిటీ అని పిలాలంటే ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ ఇన్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. సెటిల్ అంటే పే చేసేది నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో. చెప్పాను కదా, రా మెటీరియల్, ఇన్వెంటరీ, ఫినిష్డ్ గుడ్, డెటర్స్ రియలైజేషన్, ఇదంతా నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ డ్యూ టు బి సెటిల్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అంటే విత్ ఇన్ 12 monthsలో నువ్వు ఇట్ ఈస్ డ్యూ టు బి సెటిల్ చేసేయాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడ ఒక చిన్న పాయింట్. ఇట్ ఈస్ ఏం చదివాను నీకు, ఇట్ ఈస్ డ్యూ టు బీ సెటిల్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, ఎగ్జాంపుల్ ఏకే అనేవాడు అభి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత. అది ఏం చెప్పంటే పేమెంట్ డ్యూ విత్ ఇన్ 12 monthsలో నువ్వు రీపే చేయాలి. విత్ ఇన్ 12 monthsలో నువ్వు రీపే చేస్తావు అనుకో, అదేమవుతుంది, కరెంట్ లైబిలిటీ. అయితే ఏకేకి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏ ఆప్షన్ అంటే ఏకే హ్యాస్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్ ద పేమెంట్ ఫర్ 2 more years. రైట్ టు డిఫరెంట్ ఏంటి, అది నేను పే చేయను అంటే ఓకే, ఆ పే చేయను అనే రైట్ నీకుంది. అండ్ యూ కెన్ దాన్ని ఇంకో 2 years లేట్ చేయొచ్చు నువ్వు పేమెంట్. అప్పుడు అటువంటి రైట్ ఏమైనా నీకుంటే, అటువంటి ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసే రైట్ నీకుంటే అప్పుడు అది ఏమైంది, నాన్ కరెంట్ లైబిలిటీ అవుతుంది. ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్, డిఫర్ చేసే ఆప్షన్ నీకు లేనప్పుడు అదేమవుతుందంటే కరెంట్ లైబిలిటీ. ఓకేనా, అది గుర్తుంచుకో. నెక్స్ట్, సారీ ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ యాక్చువల్లీ. ఇది ఎంత దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది వేరే దానికి ఫోర్త్ పాయింట్ చెప్పిన ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ డ్యూ టు బీ సెటిల్డ్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ అయిపోయినా అంటే 31st March తర్వాత విత్ ఇన్ 12 monthsలో అది నువ్వు డ్యూ టు బీ సెటిల్, అది మనం సెటిల్ చేస్తే అది కరెంట్ లైబిలిటీ అవుద్ది, లేదంటే నాన్ కరెంట్ లైబిలిటీ. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ట్రేడింగ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్ ద సెటిల్మెంట్. ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్ ద సెటిల్మెంట్ ఫర్ అట్లీస్ట్ 12 months. అది అన్కండిషనల్ రైట్ లేదు అడిగి. వీడికి ఏంటి, ఏకే హ్యాస్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్ ద పేమెంట్ ఫర్ 2 more years. ఆ రైట్ ఉందనుకో అప్పుడు ఏమైపోతుంది, అడిగి నాన్ కరెంట్ లైబిలిటీ అయిపోతుంది. ఆ రైట్ లేదనుకో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ లైబిలిటీ అవుతుంది. ఓకేనా? ఓకే, విత్ దిస్ అండ్ వన్ మోర్ పాయింట్. ఇక్కడ ఇందులో 4 cases ఉంటాయి అన్నమాట. కేస్ ఏ, కేస్ బి, కేస్ సి. కేస్ ఏంటి, 1 second తగ్గిందా. కేస్ ఏ, గ్రేస్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. క్లాసిఫై ద లోన్ యాజ్ కరెంట్ లయబిలిటీ. సరే చూడు, ఇదేం చెప్పాను, కేసే గ్రేస్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. క్లాసిఫై ద లోన్ యాజ్ కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు ఏమైంది, 12 months కన్నా అంటే వాడు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. ఇప్పుడు 31st March కల్లా రీపే చేశారనుకో, వాడు ఇంకొక 1 month ఇచ్చాడు అనుకో, అది లెస్ దెన్ 12 months కాబట్టి అది ఏమవుతుంది, అప్పుడు కూడా దాన్ని కరెంట్ లైబిలిటీ అనే కింద క్లాసిఫై చేస్తాం. ఇన్ కేస్ గ్రేస్ పీరియడ్ నీకు మోర్ దెన్ 12 months ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది నాన్ కరెంట్ లైబిలిటీ. ఇప్పుడు కేస్ ఏ, కేస్ బి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కేస్ సికి వెళ్దాం. దీంట్లోనే ఇంకో పాయింట్ ఏముంది చూడు, ఇది నోట్ పాయింట్. ఇఫ్ ద కంపెనీ గెట్స్ కంప్లయన్స్ డేట్ ఎక్స్టెండెడ్ బిఫోర్ ద బ్రీచ్, then such loan will be retain its original classification. It will be classified as non-current even if such extended period is. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ పాయింట్, ఇక్కడ చూడు. ఇప్పుడు 31st March అనేది మనకి డ్యూ డేట్. అయితే వాడు ఈ డ్యూ డేట్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 28th March మన దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు డబ్బులు కట్టలేను, ప్లీజ్ ఎక్స్టెండ్ మై డేట్ అని అన్నాడు. డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్లీ అనుసరి దానికి స్టార్టింగ్ ఇలా కడిగాను చూడు. మనం ఒక లోన్ ఇచ్చాము, లోన్ పీరియడ్ ఎంత, 5 years ఇచ్చాం. 5 years డ్యూ డేట్ ఇప్పుడు 31st March 2023. అయితే ఇప్పుడు 5 years అంటే దీని ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఏంటి, నాన్ కరెంట్ లైబిలిటీనే కదా. ఇప్పుడు డ్యూ డేట్కి వచ్చేసరికి వాడు ఏం చెప్తున్నాడు, బిఫోర్ ద డ్యూ డేట్ వచ్చాడు మన దగ్గరికి వచ్చి, నా టైం సరిపోదు కొంచెం ఎక్స్టెండ్ చేయండి అన్నాడు. ఇక్కడ నుంచి వాడు మనం ఎంత ఎక్స్టెండ్ చేసామంటే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఎక్స్టెండ్ చేసాం లోన్ రీపేమెంట్ డేట్. అప్పుడు ఇదేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 years కాకపోతే ఇంకో 6 months ఎక్స్టెండ్ చేసాం అనుకో డేటు. ఇదేంటి, లెస్ దెన్ 12 months కదా. లెస్ దెన్ 12 months అంటే ఏంటి, కరెంట్ లైబిలిటీ అని చెప్పచ్చా నువ్వు, చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు, బికాస్ ఇట్ విల్ రీటైన్ ఇట్స్ ఒరిజినల్ క్లాసిఫికేషన్.
అదే కదా చెప్పాడు, ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఒరిజినల్గా దాన్ని ఎలా చూపించాం మనం, నాన్ కరెంట్ లైబిలిటీ. ఇప్పుడు కూడా దాన్ని నాన్ కరెంట్ లైబిలిటీ కిందే చూపించాలి. ఒకవేళ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత వచ్చి ఎక్స్టెండ్ చేయమంటే అప్పుడు ఏమవుతుంది కరెంట్ లైబిలిటీ అవుతుంది. దెన్ యూ కాంట్ సే ఇట్ యాజ్ నాన్ కరెంట్ లైబిలిటీ. 31st March 2023 ఇస్ ద డ్యూ డేట్ తర్వాత డ్యూ డేట్కి అది ఫెయిల్ అయిపోయాడు, కట్టలేదు డబ్బులు, అప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్లీ పేయబుల్ కాబట్టి కరెంట్ లైబిలిటీ అవుతుంది. సమ్మలు చూద్దాం, ఇంకా ఇంతే కాన్సెప్ట్ డిస్కషన్. క్వశ్చన్ చేసే ముందు ఒకసారి ఇది మళ్ళీ రీకాల్ చేసుకో ఒకసారి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మనం లోన్ ఇచ్చామరా, ఆ తర్వాత పేమెంట్ డ్యూ విత్ ఇన్ 12 months యాక్చువల్లీ, బట్ వాడికి ఒక రైట్ ఇచ్చాం, అన్కండిషనల్ రైట్ టు డిఫర్ ద పేమెంట్ ఫర్ 2 more years. అంటే యాక్చువల్గా తను లోన్ ప్రకారం అయితే అది విత్ ఇన్ 12 months కాబట్టి అది ఏమవుతుంది కరెంట్ లైబిలిటీ అవుతుంది. కానీ ఆడికి ఒక రైట్ ఇచ్చాం, ఆడి డిఫర్ చేసే రైట్ ఇచ్చాం, అంటే ఆడికి డిఫర్ చేసే రైట్ ఉన్నప్పుడు ఏమైంది more than 2 years కాబట్టి ఇట్స్ ఏ నాన్ కరెంట్ లైబిలిటీ. ఒకవేళ డిఫర్ చేసే ఆప్షన్ వాడికి లేదనుకప్పుడు ఏమవుతుంది, నువ్వు విత్ ఇన్ డ్యూ డేట్లో నువ్వు రిసీవ్ చేసుకుంటావు కాబట్టి విత్ ఇన్ 12 months కాబట్టి అది ఏమైంది అంటే కరెంట్ లైబిలిటీ అవుతుంది. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్ దిస్ క్వశ్చన్. ఏంటంటే క్వశ్చన్, ఏకే హ్యాజ్ an entity has taken a loan facility from a bank that is to be repaid within a period of 9 months from the end of the reporting period. Within 9 monthsలో రీపే చేయాలంటే అది ఏమవుతుంది, రిపోర్టింగ్ పీరియడ్ కరెంట్ లైబిలిటీ. అయితే వాడు ఏమన్నంటే ప్రియర్ టు ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ద ఎంటిటీ అండ్ ద బ్యాంక్ ఎంటర్ ఇంటూ an arrangement where the existing outstanding loan will unconditionally roll into the new facility which expires after a period of 5 years. అంటే ఒక అన్కండిషనల్ రైట్ ఉందరికి, డిఫర్ చేసే రైట్ అన్నట్టు చూడు. అంటే ఏమవుతుంది, డిఫర్ చేసి నేను ఇప్పుడు పే చేయను, ఇంకో 5 years తర్వాత పే చేస్తాననే రైట్ ఆడి దగ్గర ఉంది కాబట్టి కరెంట్ లైబిలిటీ కాస్త ఏమవుతుంది ఇప్పుడు నాన్ కరెంట్ లైబిలిటీ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ నాన్ కరెంట్ లైబిలిటీ. నెక్స్ట్, హౌ షుడ్ సచ్ లోన్ బి క్లాసిఫైడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, నాన్ కరెంట్ లైబిలిటీ. ఓకే, విల్ ద ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద న్యూ ఫెసిలిటీ ఈజ్ అగ్రీడ్ అపాన్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పటికీ 31st March 2023కి దాన్ని క్లాసిఫై చేయాలి బ్యాలెన్స్ షీట్ డేట్ కల్లా, అది కరెంటా నాన్ కరెంట్ అని. యాజ్ ఆన్ ద 31st March కల్లా అది ఎటువంటి అగ్రిమెంట్ లేదంట, అప్పుడు ఏమవుతుంది అది కరెంట్ లైబిలిటీ కదా అవుతుంది. రిపోర్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అగ్రీ అయితే నాకు సంబంధం లేదు, యాజ్ ఆన్ రిపోర్టింగ్ పీరియడ్ ఏమవుతుంది ఇట్స్ ఏ కరెంట్ లైబిలిటీ. ఓకే, సో వీ విల్ క్లాసిఫై ఇట్ ఈజ్ ఏ కరెంట్ లైబిలిటీ. చూడు, కరెంట్ లైబిలిటీ, హెన్స్ లోన్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్. ఓకే, విల్ ద ఆన్సర్ టు ఏ అంటే ఇది ఏ అంటే ఏంటి, ఎలా చూపించే ఏలో దాన్ని నాన్ కరెంట్ లైబిలిటీ కింద చూపించా. ఓకే, అయితే ఇప్పుడు ఏమవుతుంది, విల్ ద ఆన్సర్ టు ఏ బీ డిఫరెంట్ ఇఫ్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ వన్ బ్యాంక్ అండ్ ద న్యూ ఫెసిలిటీస్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం లోన్ తీసుకుంది ఎవరి దగ్గర నుంచి, ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. ఓకే, విత్ ఇన్ 9 months పే చేసేస్తామని. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ ఎవరితో ఎంటర్ అవుతున్నావు నువ్వు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొడతావు. ఇప్పుడు వీరికి ఈ ఎస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఏమవుతుంది కరెంట్ లైబిలిటీ అవుతుంది. సో ఎస్ దెర్ విల్ బి డిఫరెంట్ నా, అదే చెప్తున్నాడు చూడు. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అంటే ఎస్, మై ఆన్సర్ విల్ బి డిఫరెంట్, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ లైబిలిటీ. ఎందుకు, ఇన్ దిస్ కేస్ ద లోన్ హ్యాస్ టు బి రీపేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్, దెర్ఫోర్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ లైబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, will the answer be to A be different if the new facility is yet to be tied up to the existing bank but the entity is yet to be tied up with the existing bank? అక్కడతో చాలు క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు 31st March 2023కి ఇంకా అగ్రిమెంట్ ఏమి లేదు వాళ్ళతో, అంటే అన్కండిషనల్ రైట్ రోల్ ఓవర్ చేసే రైట్ ఇంకా లేదు కాబట్టి 31st Marchకి అది ఏమవుతుంది కరెంట్ లైబిలిటీ కదా అవుతుంది. ఓకే, కరెంట్ లైబిలిటీ, బట్ ద ఎంటిటీ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీఫైనాన్స్ ద అబ్లిగేషన్, దానికి ఆ సత్తా ఉందంట రీఫైనాన్స్, బట్ యాజ్ ఆన్ బ్యాలెన్స్ డేట్కి ఏం జరగలేదు కదా అక్కడ. సో ఇట్ ఈస్ ఏ ఎస్, ద ఆన్సర్ విల్ బి డిఫరెంట్, విల్ క్లాసిఫై ఇట్ యాజ్ ఏ కరెంట్ లైబిలిటీ. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. illustration 14. In December an entity entered into a loan agreement. 2001లో అగ్రిమెంట్ అయ్యిందంట. The loan is repayable in 3 equal annual installments starting from December 2005. One of the loan covenants is that an amount equivalent to the loan amount should be contributed by promoters by March 24, 2002, failing which the loan becomes payable on demand.
As on March 24, 2002, the entity has not been able to get the promoter's contribution. ఇప్పుడు ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ 24th మార్చ్ కల్లా రావాలట. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇమ్మీడియట్లీ ఇట్ విల్ బికమ్ టైమ్ డిపాజిట్ అయిపోతుంది. ఇమ్మీడియట్లీ పేయబుల్ అంటే ఏంటి, కరెంట్ లైబిలిటీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 3 ఇయర్స్ వరకు అంటే అది నాన్ కరెంట్ లైబిలిటీ. ఆడు ఒకవేళ ఫెయిల్ అయితే కరెంట్ లైబిలిటీ అయిపోద్ది, ఇమీడియట్లీ పేయబుల్ కాబట్టి. యాజ్ ఆన్ మార్చ్ 2024-2002 an entity has not been able to get the promoter's contribution. Okay, on 25th March the entity approached the bank and obtained a grace period up to June 2002 and to get the promoter's contribution. ఇక్కడ పాయింట్ చూడు, డ్యూ డేట్ తర్వాత ఏంది మనోడు వెళ్ళి గ్రేస్ పీరియడ్ అడుగుతున్నాడు, నాకు కొంచెం గ్రేస్ పీరియడ్ ఇవ్వని. అప్పుడు ఎప్పటి వరకు, జూన్ వరకు అడిగాడు. జూన్ అంటే ఏంటి, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ అంటే 3 months. గ్రేస్ పీరియడ్ విత్ ఇన్ 12 months కాబట్టి అదేమవుతుంది, కరెంట్ లైబిలిటీ అవుతుంది. సో యాజ్ ఆన్ 31st March 2002కి హౌ షుడ్ ద ఎంటిటీ క్లాసిఫై ద లోన్, ఎలా చూపిస్తుంది. ఇన్ ద ప్రజెంట్ కేస్ డ్యూరింగ్ విచ్ ద లెండర్ కెనాట్ డిమాండ్ ద ఇమీడియట్ పేమెంట్, ఇన్ ద ప్రజెంట్ కేస్ ద ఫాలోయింగ్ డిఫాల్ట్ గ్రేస్ పీరియడ్ విత్ ఇన్ విచ్ అన్ ఎంటిటీ కెన్ రెక్టిఫై ద బ్రీచ్ ఈజ్ లెస్ దాన్ 12 months. గ్రేస్ పీరియడ్ లెస్ దాన్ 12 months ఉంది కాబట్టి అదేమవుతుంది, కరెంట్ లైబిలిటీ అవుతుంది. ద లోన్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్. ఓకే, assume that in anticipation that it may not be able to get the contribution by due date in February 2002, the entity approached the bank. ఇప్పుడు ఏమైంది, ఎంటిటీ ఎవరు, ఏ ఎంటిటీ, the entity approached the bank and got compliance date extended up to June 30, 2002 or getting promoter's contribution. In this case, will the loan classification as on 31st March 2002 will be different as the above. ఏమైంది, బిఫోర్ ద డ్యూ డేట్ మనోడు ఏమయ్యాడు, వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నాడంట, ఎక్స్టెండ్ చేసుకున్నాడు డ్యూ డేట్ని. అంటే బిఫోర్ ద డ్యూ డేట్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకుంటావో అప్పుడు ఏం చేయాలి, ద లోన్ విల్ రీటైన్ ఇట్స్ ఒరిజినల్ క్లాసిఫికేషన్. ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఏంటి, నువ్వు 3 yearsలో పే చేయాలి కాబట్టి లోన్, అప్పుడు ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఏంటి, లోన్ది నాన్ కరెంట్ లైబిలిటీ. ఇప్పుడు డ్యూ డేట్, బిఫోర్ ద డ్యూ డేట్ ద ఎంటిటీ అప్రోచ్ ద బ్యాంక్ అండ్ గాట్ ద కంప్లైన్స్ ఎక్స్టెండెడ్ అప్ టు June 30. ఎప్పుడు వెళ్ళారు, బై ద డ్యూ డేట్ February 2002లో అగ్రిమెంట్ అయ్యారు. అంటే బిఫోర్ ద డ్యూ డేట్ వెళ్ళి మాట్లాడుకున్నాడు కాబట్టి అన్నమాట ఏమవుతుంది, ద లోన్ విల్ రీటైన్ ఇట్స్ ఒరిజినల్ క్లాసిఫికేషన్. ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఏంటి, నాన్ కరెంట్ లైబిలిటీ. సో విల్ షో ఇట్ యాజ్ విల్ రీటైన్ ఇట్స్ ఏంటి, ద లోన్ విల్ రీటైన్ ఇట్స్ క్లాసిఫికేషన్ యాజ్ నాన్ కరెంట్. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 1. An entity has the following trial balance line items. How should these items be classified as current or non-current? Receivables under the contract of sale of goods in which an entity deals. Receivables within 12 months అయితే current, more than 12 months అయితే within 12 months or operating cycle. ఇదేంటి, it expects or intends to consume within normal operating cycle అనుకో, అప్పుడు ఏం చెప్తాం, కరెంట్ అసెట్. కాకపోతే ఇఫ్ ఇట్ ఎక్సిడ్స్ 12 months అయితే ఏమవుతుంది, నాన్ కరెంటే. ఏం లేదురా, నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో మనం రిసీవబుల్ రియలైజ్ అయితే అది కరెంట్ అవుతుంది, ఆర్ విత్ ఇన్ 12 months. ఇప్పుడు అది కాకపోతే అది ఏమవుతుంది, నాన్ కరెంట్ అవుతుంది. అలాగే అడ్వాన్స్ టు సప్లైస్, అది కూడా సేమ్ అంతే. ఇఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ ఎక్సిడ్స్ 12 months, దెన్ అడిషనల్ డిస్క్లోజర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది నోట్స్. ఏంటి, విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆపరేటింగ్ సైకిల్. అబ్బా, అడ్వాన్స్ టు సప్లయర్స్ అది కూడా రియలైజ్డ్ విత్ ఇన్ 12 months అయితే ఏంది, 12 months కానీ ఆపరేటింగ్ సైకిల్ కానీ అయితే అప్పుడు ఏంది, కరెంట్ అవుతుంది, కరెంట్. ఇఫ్ నాట్ ఆపరేటింగ్ సైకిల్ విత్ ఇన్ ఆపరేటింగ్ సైకిల్ రిసీవ్ చేసుకోకపోతే అది నాన్ కరెంట్ లైబిలిటీ అవుతుంది. నాన్ కరెంట్ అసెట్ అయితే అసెట్. ఇన్కమ్ ట్యాక్స్ రిసీవబుల్స్ అది కూడా అంతే. ఏంటంట నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిసీవబుల్స్ ఎలా చూడాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిసీవబుల్స్. If the receivable is expected to be raised within 12 months, classify as current asset.
ఎల్స్ నాన్ కరెంట్ అసెట్. అన్నిటికీ అదే ఆన్సర్. కాకపోతే ఇది ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ స్పేర్స్ అనేవి రెండు. ఎయిదర్ ఇట్ కెన్ బి యూజ్ ఇన్ పీపీఈ ఇండియాస్ 16 కింద వెళ్తుంది. ఇన్వెంటరీ 2. పీపీఈ అనే డెఫినేషన్ మీట్ అయితే అదేమవుతుంది, నాన్ కరెంట్ అసెట్. ఇది ఇన్వెంటరీ కింద వాడితే దాన్ని ఏమంటారంటే కరెంట్ అసెట్. అది చెప్తా చూడు. డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అయితే నాన్ కరెంట్ అసెట్ కింద రికార్డ్ చేస్తారు. వేరేజ్ ఇన్వెంటరీ కింద చూపిస్తే దాన్ని ఎలా చూపిస్తాం, కరెంట్ అసెట్ కింద రికగ్నైజ్ చేస్తాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2 చూడు. ఎన్ ఎంటిటీ ఏ హ్యాడ్ అబ్టైన్ ఏ లాంగ్ టర్మ్ లోన్ ఫ్రమ్ డ్యూరింగ్ ద రే 1 సెకండ్ ఆగు. సారీ అప్ప, ఇప్పటిదాకా మైక్ లేకుండా మాట్లాడేసా, ఎలా రికార్డ్ అయింది ఏంటో. సరే చూడు. ఎంటిటీ ఏ హ్యాడ్ అబ్టైన్డ్ ఏ లాంగ్ టర్మ్ బ్యాంక్ లోన్ డ్యూరింగ్ ద January 2019, which is subjected to certain financial covenants. One of such covenants states that the tenure debt equity ratio 65:35 maintain చేయాలట్రా, as to be maintained at all time. In case of breach of this covenant, the loan will be repayable immediately. The loan agreement అంటే ఏంటి, అది 1 months వరకు అది నాన్ కరెంట్ లయబిలిటీ కింద చూపిస్తాం. The loan agreement also states that these covenants will be assessed at the end of each quarter and reported to the bank within a month from the end of the each quarter. If the covenants are breached at this time, the loan will be repayable immediately. The entity closes its annual accounts as on 31st March every year. You are required to show how the loan will be classified as on 31st March 2020. If at the financial year end, entity A determines that it is not in breach of any of the covenants, అసలు ఏ బ్రీచ్ లేదు అంటే అప్పుడు ఏమవుతుంది, నాన్ కరెంట్ లయబిలిటీ కింద చూపిస్తావు. బ్రీచ్ అయితే ఇమీడియట్లీ పేయబుల్ కాబట్టి అప్పుడు ఏం చూపిస్తావు, కరెంట్ లయబిలిటీ కింద. ఎట్ క్వార్టర్ అండ్ 2 December 2009, entity A debt equity ratio become 75:25. Breach అయింది కదా, and thus breaches the covenant. However, it obtains a waiver from the bank. The terms of the waiver specify that if entity A rectifies the breach within a period of 12 months, అంటే ఇప్పుడు బ్రీచ్ అయ్యింది కానీ గ్రేస్ పీరియడ్ ఎగ్జాక్ట్లీ 12 months ఇచ్చాడనమాట. అప్పుడు ఏమైతే రిపోర్టింగ్ డేట్, దెన్ ద బ్యాంక్ కెనాట్ డిమాండ్ రీపేమెంట్ ఇమీడియట్లీ ఆన్ ద అకౌంట్. ఇప్పుడు ఎలా రికగ్నైజ్ చేస్తుంది దాన్ని, ఎగ్జాక్ట్లీ 12 months అంటే అప్పుడు కూడా అది నాన్ కరెంట్ లయబిలిటీ కిందే చూపించాలి. ఎందుకంటే 12 months అయిన తర్వాతే కదా నువ్వు పే చేసేది. ఎగ్జాక్ట్లీ 12 months అయినా సరే అది నాన్ కరెంట్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ బికమ్ నాన్ కరెంట్ లయబిలిటీ. కన్సిడరింగ్ ద సేమ్ ఫ్యాక్ట్స్ అబౌవ్ ఎక్సెప్ట్ అబ్టైనింగ్ ద వేవర్ క్లాజ్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? ఇప్పుడు వేవర్ క్లాజ్ అనేది లేదనుకో, అంటే వేవర్ ఇట్ అబ్టైన్స్ వేవర్ ఫ్రమ్ ద బ్యాంక్స్, ఏమైంది ఆడు బ్రీచ్ అయ్యాడు, అప్పుడు కరెంట్ లయబిలిటీ అవుతుంది కదా. అసలు వేవర్ క్లాజే లేదంటే ఏంటి దాని అర్థం, నో గ్రేస్ పీరియడ్ అని దాని అర్థం. నో గ్రేస్ పీరియడ్ అయితే ఏమవుతుంది, ఇమీడియట్లీ పేయబుల్, సో కరెంట్ లయబిలిటీ. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 3. ఏం చెప్తున్నాడు, చామన్ లిమిటెడ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ ఈజ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ వైర్స్, కేబుల్స్ అండ్ హ్యాస్ అసెస్డ్ ద ఆపరేటింగ్ సైకిల్ 15 months. ద కంపెనీ హ్యాస్ సమ్ ట్రేడ్ రిసీవబుల్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months. 12 monthsలో మనకి ఏమవుతుంది, ట్రేడ్ రిసీవబుల్స్ వస్తాయట. ఆపరేటింగ్ సైకిల్ 15 months. With respect to the following transactions, give your opinion based on the relevant indices. The company has received a 10 contract 10 crore. The terms of the contract require a security deposit 20% of the contract value to the customers. The company made a security deposit ఎంత చేశారు, 2 crores. అది రీపేయబుల్ కదా. ఓకే, దిస్ కాంట్రాక్ట్ విల్ బీ కంప్లీటెడ్ అబౌట్ 14 months. 14 months తర్వాత అయిపోద్దట కాంట్రాక్ట్. 70% ఆఫ్ ద డిపాజిట్ విల్ బీ రీఫండెడ్ ఇమీడియట్లీ. అంటే కాంట్రాక్ట్ అయిపోయిన విత్ ఇన్ ఏంటి ఇమీడియట్గా 70% రీపే చేస్తాం. మొత్తం అంటే డిపాజిట్ చేసింది ఎంత చూడు, ఇక్కడ 2 crores డిపాజిట్ చేసాడు. అయితే అందులో 70% ఏంటి, ఆఫ్టర్ కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ పే చేస్తామంట. అంటే 14 monthsకే అవుతుంది. 14 months అంటే ఏంటి, ఆపరేటింగ్ సైకిల్ ఏమో 15 months కాబట్టి విత్ ఇన్ ఆపరేటింగ్ సైకిల్ కాబట్టి అది ఏమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ద బ్యాలెన్స్ 30% ఆఫ్ ద డిపాజిట్ విల్ బి రీఫండెడ్ ఆఫ్టర్ 3 months ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. బ్యాలెన్స్ 30% డిపాజిట్ ఎప్పుడు అవుతుంది,
బ్యాలెన్స్ 30% ఆఫ్ ద డిపాజిట్ విల్ బి రీఫండెడ్ ఆఫ్టర్ 3 months ఫ్రమ్ ద కంప్లీషన్ కాంట్రాక్ట్ 14 months టైం పడుతుంది. దానికి ఇంకో 3 months యాడ్ చేస్తే మొత్తం 17 months టైం తీసుకుంటుంది. అయితే 17 months టైం అయితే ఆపరేటింగ్ సైకిల్ ఏమో 15 months కాబట్టి ఎక్సీడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నాన్ కరెంట్ లయబిలిటీ. ఓకే, ఇట్ విల్ బికమ్ నాన్ కరెంట్ లయబిలిటీ. చూడు అదే చెప్పాడు, ఫస్ట్ 70% 1.4 crore ఏమవుతుందో కరెంట్ అసెట్ అట, నెక్స్ట్ 30% క్లాసిఫైడ్ యాజ్ నాన్ కరెంట్ అసెట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద కంపెనీ హ్యాస్ సమ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఆర్ డ్యూ ఆఫ్టర్ 14 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అట. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్ ద అమౌంట్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్. విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్ అంతా వీళ్ళకి 15 months కాబట్టి విత్ ఇన్ ద ఆపరేటింగ్ సైకిలే కాబట్టి వీడు ఏం చేస్తాడట, 14 months అయినా సరే వుడ్ లైక్ టు ప్రజెంట్ యాజ్ కరెంట్ అసెట్, కరెంట్ కింద చూపిందాం అనుకున్నట్ట. మేనేజ్మెంట్ డెసిషన్ కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఎందుకు కరెక్ట్, విత్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్ కాబట్టి. సో ఇట్ విల్ బి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months ఆఫ్ దాన్ని కరెంట్ కింద చూపించవచ్చు. రైట్. సి నెక్స్ట్ ఏంటి, లాస్ట్ పాయింట్, 4th పాయింట్. ఇది కొంచెం డిఫరెంట్. ఈ కథలవే ఏమంటున్నాడు, ఏంద్రా ఇది ఇదంతా. సెకండ్ నాకు చూడు, ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ద కంపెనీ హ్యాస్ గివెన్ 2 contracts with and received a total security deposit 4 crore ఒకటి, 3 crore ఒకటి is received from X Limited and 1 crore is received from Y Limited. 3 crore is received from ఒకసారి X Limited, 1 crore is received from Y Limited. Okay, these are payable on completion of the contract. However, if the contract is cancelled within the term of 18 months, then the deposit will become payable immediately. ఐసీ కూడా ఏం చేశాడంటే, ఒకవేళ పేయబుల్ ఇమ్మీడియట్లీ అయితే అదేమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవుతుంది. కాబట్టి బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కరెంట్ లయబిలిటీ అని చెప్పి ఆన్సర్ రాసేసాడు. టు ప్రజెంట్ ఆడు ఇంకేం పట్టించుకోలేదాడు, బట్ ఇన్ డౌట్ ఇట్ ఈస్ ద కంపెనీ ఈజ్ పాజిటివ్ అబౌట్ ఎక్స్, బట్ ఇట్ ఈజ్ ఇన్ డౌట్ విత్ about the contract received from Y. The company wants to present amount 3 crore and as a non-current and 1 crore as a current. Is the management decision correct? వాడు ఏం చేశాడంటే ఐసీ వాడు చూడు, shall classify the liability as a current when it does not have an unconditional right to defer at least 12 months from the reporting period. అంటే ఏంటి, does not have unconditional right to defer the settlement at least 12 months from the reporting period. Accordingly, the deposit will have to be classified as a current liability in case of both X and Y Limited. Answer wrong ఇది యాక్చువల్లీ ఐసీది, బట్ వీ హ్యావ్ టు రైట్ ఐసీ ఆన్సర్ ఒకటే రాయాలి. ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్లీ, ఒకవేళ నువ్వు విత్ ఇన్ డ్యూ డేట్ పే చేయకపోతే ఇమీడియట్లీ పే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఆడేమంటున్నాడంటే నువ్వు నాట్ పేయబుల్ ఏంటి, ఇమీడియట్లీ పేయబుల్ కదా ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే. If the contract is cancelled, the deposit becomes payable immediately కదా. అందుకనే వాడు ఏమంటున్నాడు, టోటల్ 2 కలిపి కరెంట్ లయబిలిటీ అంటున్నాడు. కానీ యాక్చువల్ ఎలా చేయాలి, మేనేజ్మెంట్ చేసింది రైటే. బికాస్ ఎక్స్ అనేవాడు 3 crores ఇవ్వాలి, వై అనేవాడు 1 crore ఇవ్వాలి. ఎక్స్ అనేది కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుందన్న ఇదేం లేదు. సో ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ కరెంట్. బట్ ఈ 1 crore అనేది ఎలాగా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి, క్యాన్సిల్ అయిపోతుందని డౌట్ ఉంది కాబట్టి దాని మీద మాత్రం 18 months ఇది కరెంట్ లయబిలిటీ కింద చూపించాలి. వన్స్ క్యాన్సిల్ అయిపోతే ఇమీడియట్లీ పేయబుల్ కాబట్టి ఏమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవుతుంది. బట్ ఐసీ కూడా ఏం చేసింటే రెండింటిని కలిపి కరెంట్ లయబిలిటీ కింద రికగ్నైజ్ చేశారు. కాబట్టి నువ్వు కూడా ఐసీదే ఫాలో అవ్వాలి. కాబట్టి ఏంటి, ఎలా గుర్తుంచుకుంటూ ఐసీ ఆన్సర్ ఏం లేదు. అక్కడ కండిషన్ ప్రాబబిలిటీ ఉంది, ఒకటి అవ్వచ్చు, ఒక ఎక్స్ కానీ దాంట్లో ప్రాబబిలిటీ ఉంది, ఇంకో దానికి ప్రాబిలిటీ లేదు, ఎక్స్ వై. సో ఆడేమంటున్నాడు, రెండిట్లకి కలిపి వీ డోంట్ క్యాన్సిల్ అయితే ఇమీడియట్లీ పేయబుల్ కాబట్టి కరెంట్ లయబిలిటీ కింద రికగ్నైజ్ చేసే అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు రీప్లేస్ ఏ మిషనరీ. ఇట్ హ్యాస్ గివెన్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 1 crore ఫర్ పర్చేస్ ఆఫ్ న్యూ మిషనరీ. అడ్వాన్స్ ఇచ్చాడంటే ఏంటి, అది మనకి అసెట్ కదా. దేనికోసం ఇచ్చాడు, అసెట్ కోసం ఇచ్చాడు. పీపీ పర్చేజ్ ఆఫ్ న్యూ మిషనరీ. సో ఎస్సెట్కి రిలేటెడ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 1 crore పీపీఈ కోసం ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుందంటే నాన్ కరెంట్ అసెట్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ సోల్డ్ ఓల్డ్ మిషనరీ ఆఫ్ 0.5 crores. 0.5 crores ఓల్డ్ మిషనరీ మీద ఇచ్చాడు. ద పేమెంట్ విచ్ ఈజ్ డ్యూ విత్ ఇన్ 10 months. అంటే ఇది క్యాష్ ఫ్లోస్ ఎప్పుడు కూడా ఎలా రికార్డ్ చేస్తావు,
విత్ ఇన్ 10 months కాబట్టి అదేమవుతుంది, కరెంట్ అసెట్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ 12 ద కంపెనీ వాంట్స్ టు ప్రజెంట్ బోత్ దీస్ అమౌంట్స్ యాజ్ కరెంట్ సిన్స్ దే విల్ బీ సెటిల్డ్ విత్ ఇన్ 12 months. కాదు, వాట్ ఇటు క్యాష్ ఫ్లోస్ అయితే కరెంట్ అసెట్ కింద చూపించవచ్చు, కానీ పీపీ మాత్రం నాన్ కరెంట్ అసెట్ కింద చూపించాలి. ఈజ్ ద మేనేజ్మెంట్ డెసిషన్ కరెక్ట్ అంటే కాదు. చూడు ఆన్సర్లో, ఎస్ ద మేనేజ్మెంట్ ఈజ్ డెసిషన్ ఈజ్ కరెక్ట్ 0.5 యాజ్ అసెట్ సిన్స్ ద పేమెంట్ విల్ బీ రిలీజ్డ్ విత్ ఇన్ 12 months అనమాట. క్యాపిటల్ అడ్వాన్సెస్ ఆర్ అడ్వాన్సెస్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పీపీఈ నేచర్. Typically, over the period, these get converted into non-current assets. Hence, capital advances should be treated as a non-current assets, irrespective of when the property plant was expected to be received. Accordingly, advance of 1 crore given for purchase of is capital advance, which will be classified as a non-current asset. It relates to acquisition of machinery. Hence, the management decision is to classify as it is a current is incurrent. అదేమంటున్నాడు, క్యాపిటల్ 1 crore అనేది పీపీకి ఇచ్చాడు కాబట్టి అదేమి నాన్ కరెంట్ అసెట్. 0.5 crores క్యాష్ ఫ్లోస్ కాబట్టి దానికి ఏం చూపించలే, కరెంట్ అసెట్. ఓకే ఓకే డన్. ఒక క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ దట్ ఈస్ 20. క్వశ్చన్ నెంబర్ 20 యాక్చువల్లీ ఇండియాస్ 20తో 19తో లింక్ అయి ఉంది. అది 19 నేర్చుకున్న తర్వాత చెప్తా. ఓకేనా? ఓకే.